మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టోలు రుసుములు వసూలు చేస్తూ ప్రయాణికులకు సంబంధించినటువంటి సౌకర్యాల కల్పనను మాత్రం గాలికి వదిలేశారు. ఇప్పుడు మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఈ టోలుకు సంబంధించినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు స్నానాలు చేయడానికి కానీ మరుగుదొడ్లు లేకపోతే మూత్రశాలలకు సంబంధించినటువంటి ఇక్కడ రూముల దగ్గర ఉన్నాం. కానీ వీటి పరిస్థితి చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. టోల్ వసూలు ఏ విధంగా అయితే వసూలు చేస్తున్నారో దీనికి సంబంధించినటువంటి సౌకర్యాల కల్పనను ఎందుకు గాలికి వదిలేశారని చెప్పేసి ప్రయాణికులు వాపోతున్నారు. కనీసం ఇక్కడ ఆగి స్నానం చేద్దామంటే కూడా స్నానం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. చూడండి, ఒకసారి చూస్తూ ఉంటే ఒక లేడీస్ కి సంబంధించినటువంటి డోర్లు కూడా ఇంకా క్లోజ్ గానే ఉన్నాయి. కొన్నిటికైతే డోర్లే లేవు, కొన్నిటికైతే అసలు పైప్ లైన్స్ లేవు. బండలకు సంబంధించిన టైల్స్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏ ప్రయాణికులైనా గానీ ఇక్కడికి వచ్చి స్నానాలు చేసే పరిస్థితి ఉందా? వేలకు వేలు టోల్స్ వసూలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మౌలిక కనీస వసతులు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? అంటే ఎవరు అడగట్లేదనా? ప్రధానంగా అంటే ఈ హైదరాబాదు రహదారి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎవరు అడగరు, మమ్మల్ని ఏం చేయరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇలాంటి రహదారులపై ఎంతో మంది ప్రయాణిస్తుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. టోల్ గేట్ సంబంధించినటువంటి వాష్రూమ్స్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఎట్లా ఉంది లోపల, అసలు నిర్వహణ ఎట్లా ఉంది, ఏం చేయాలి అని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు నిర్వహణ ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? నేను ఇప్పుడే మా ఊరు నుంచి వెళ్ళి హైదరాబాద్ పోతున్నా. మధ్యలో వాష్రూమ్ వచ్చిందని ఇక్కడ ఆగుతున్న లోపలికి పోయి చూస్తే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అలాగే బ్యాడ్ స్మెల్ వస్తుంది, చాలా నీళ్లు లేవు, పైప్స్ లేవు, చాలా గలీజు ఉన్నది. ఇక్కడ టోల్గేట్ వాళ్ళు రోజుకి లక్షల కోట్ల రూపాయల లాగా తీసుకుంటారు. ఒక కారుకి 240 రూపాయల లాగా తీసుకుంటారు. ఒక రోజు సంపాదన మన ఇలాంటి వాష్రూమ్కి పెడితే మాకు చాలా మంచిది కదా. మాకు లోపలికి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. వాష్రూమ్స్ అంటే లేడీస్ కి కూడా చాలా ఇబ్బంది. ఈ రహదారి మీద లేడీస్ ఎక్కడ పోతారు? వాళ్ళదైతే మొత్తం గలీజ్ ఉన్న తలుపు కూడా తీయలేదు ఇంతవరకు. కొంచెం ఇది బాగా చేపియాలి అని కోరుకుంటున్నా గవర్నమెంట్ కి, టోల్గేట్ వాళ్ళకి. నేను చెప్పేది ఇదే, కొంచెం బాగా చెప్పేయండి. గలీజ్ వాసన వస్తుంది, ఎవరు పోలేదు ఇళ్ళకైతే. కొన్ని రోజుకి ఒక కారుకి సగటున 240 రూపాయలు తీసుకుంటుర్రు. టోల్గేట్ చాలా చేపియాల్సింది టోల్గేట్ కోరుకుంటున్నాం మేము. అది ఇప్పటివరకు అయితే ప్రధానంగా చూస్తూ ఉంటే ఈ టోల్ ప్లాజాకు సంబంధించినటువంటిది రోడ్డు ఔషాపూర్ లో స్టార్ట్ అయ్యి రాయగిరి దగ్గర ఎండ్ అవుతుంది. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి బీబీ నగర్, గట్కేసర్, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో భువనగిరి, ఈ రాయగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ మరుగుదొడ్లు, స్నానాల గదులు మొత్తం పూర్తిగా నిర్వీర్యం అవడం అనేది చాలా బాధాకరం. ఎన్నో రూపాయలు అంటే ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేస్తున్న డబ్బులు తీసుకొని ఈ ప్రయాణికులకు ఎందుకు సౌకర్యాలు కల్పిస్తలేరు అని చెప్పేసి చాలా మంది వాపోతున్నారు. కనీసం అంటే స్నానాలు చేయడానికి కూడా ఒక నల్లా గాని, ఒక నీరు గాని లేకపోవడం అనేది చాలా దారుణంగా. ఈ సౌకర్యాలు, ప్రయాణికుల సౌకర్యాల కోసం ఖచ్చితంగా ఈ టోల్ గేట్ సంబంధించినటువంటి ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయాణికులు వాపోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి వీటిని సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ కోరుతుంది. ఇంకా ఏంటంటే కొంతమంది సుమన్ టీవీ చెప్తున్నారు ఏంటంటే కొంతమంది దుండగులు రాత్రిపూట ఈ స్నానం గదులకు సంబంధించినటువంటి కుండీలు పగలగొడుతున్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఈ కుండీలను పగలగొడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టట్లేదు? వేలకు వేలు టోల్ వసూలు చేస్తున్నప్పుడు వీటికి సంబంధించిన నిర్వహణ ఎందుకు గాలికి వదిలేస్తున్నారు? కనీసం సెక్యూరిటీ గార్డును పెడితే 20,000 పోతుంది కదా, ఎందుకు పెట్టట్లేదు? ఇలాంటి పరిస్థితుల్లో టోల్ గేట్లను ఇలా వదిలేయొద్దని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటుంది. సుమన్ టీవీ ఎప్పటికప్పుడు మీ వెంబడే ఉంటుంది. ప్రయాణికులకు సంబంధించినటువంటి ఎలాంటి వాళ్ళకు హెల్ప్ కావాలన్నా సుమన్ టీవీ ముందు ఉంటుంది. కాబట్టి వీటిని వెంటనే దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసి ఇట్లాంటి స్నాన గదులను, మరుగుదొడ్లను నీట్ గా ఉంచితే అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా సుమన్ టీవీ కోరుకుంటుంది. అలాగే ప్రయాణికులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఆగి స్నానం చేద్దామో లేదంటే మరుగుదొడ్లోకి వెళ్దామనే పరిస్థితి కూడా లేకుండా మొత్తం ఘోరమైన పరిస్థితిలో చూస్తే మాత్రం వాళ్ళు ఇక్కడ ఆగాలంటే కూడా ఆగలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. కాబట్టి టోల్ నిర్వహణకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ దీని మీద కొంచెం శ్రద్ధ చూపించి ఇలాంటి ప్లేసుల్లో, ఇలాంటి కార్లు, లారీ లాగే ప్లేసుల్లో మాత్రం ఖచ్చితంగా వీటిని నిర్వహణ మంచిగా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్ తో సతీష్, భువనగిరి.